హాయ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ జయదుర్గా ఫ్యాషన్స్. నేను మీ జయనారిందర్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్. సర్క్యులర్ కటింగ్ లో 2 లేయర్స్ లో నేను మీకు ఒక ఫ్రాక్ ని చూపెట్టబోతున్నాను. ఓకే రెడీ ఫ్రెండ్స్? ఇదైతే శారీ. ఇది ఆల్రెడీ నేను కట్టుకున్న శారీ, వేరింగ్ శారీ. ఇది 6 మీటర్స్ ఉంది. దీంట్లో నేను క్యూబ్ పార్ట్ లో 2 లేయర్స్ తీస్తాను. బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను దీనికి బాడీకి నేను ఈ 2 లేయర్స్ సర్క్యులర్ క్యూబ్ పార్ట్ ని దీనికి అటెండ్ చేస్తాను. దీని కటింగ్ ప్లస్ స్టిచింగ్ నేను ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. శారీని అయితే ఇలా 2 లేయర్స్ లో ఫోల్డింగ్ చేసుకుంటాను. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, వేస్ట్ రౌండ్ కూడా 30 ఇంచెస్. సో మనం ఇది 37 లో పెట్టేసుకుంటే సరిపోతుంది. లో తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా 4 లేయర్స్ కి దీన్ని టర్న్ చేసుకుని వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్. సో మనం 30 ఇంచెస్ కి ఇటు 5 తీసేసుకుందాము. మిడిల్ లో 5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా తీసుకుంటే 7.5 తీసుకుంటే మనకి 30 ఇంచెస్ వేస్ట్ రౌండ్ అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మనం పెట్టుకోవాలి. సైడ్ స్టిచెస్ కి ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇలా రౌండ్ లో తీసుకోవాలి. చూడండి, సెవెన్ అండ్ హాఫ్ 8.5 లో తీసుకున్నాను. ఇక్కడ వరకు మనకి ఇది ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఉంచేసుకోవాలి. ఎక్స్ట్రా తర్వాత ఇక్కడ నుండి నేను 30 ఇంచెస్ ప్లస్ ఇక్కడ పీకో కోసం ఎక్స్ట్రా ఉంచుతాను, పీకో చేసుకోవడానికి కింద. టోటల్ ఓవరాల్ రౌండ్ అప్ లో మనం 30 తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మార్క్స్ చేసుకున్న వాటిని మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ లో ఇది లైన్ ఈ పార్ట్ అయితే వచ్చేస్తుంది అంబ్రెల్లాలో. ఇది అండర్ లేయర్. దీనిపై నుంచి ఇంకొక లేయర్ తీసుకుందాం మనము. ఫస్ట్ లేయర్ 30 ఇంచెస్ లో లెంత్ తీసుకున్నాం కాబట్టి ఇంతే ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది. దీంట్లో మళ్ళీ రౌండ్ అప్ లో సర్క్యులర్ లో తీయడానికి ఫ్యాబ్రిక్ సరిపోదు కాబట్టి నేను సెకండ్ లేయర్ ని బయాస్ లో తీసుకుంటున్నాను. బయాస్ అంటే ఇలా ఉంటుంది కదా, సెకండ్ ఫోల్డింగ్ 2 లేయర్స్ ఫోల్డింగ్ ని ఇలా యాడ్ చేసుకోవడము. దీన్ని బయాస్ అంటాము. అంబ్రెల్లా కటింగ్ లో కన్నా ఇది కొంచెం మనకి ఫ్లేర్ తక్కువ వస్తుంది. బట్ ఓకే, సెకండ్ లేయర్ ఏం ప్రాబ్లం ఉండదు, పైన ఉంటది కాబట్టి. సో నేను దీన్ని 20 ఇంచెస్ లో తీసుకోవాలి అనుకుంటున్నాను. మనం వేస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి కదా. 10.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము. సో 8.5 తీసుకుందాము.
8.5 ప్లస్ 20 ఇంచెస్ లెంత్ అనుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాను. సో 21 తీసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ లేయర్ అయితే మనకి ఇలా వచ్చేసింది. కటింగ్ ఫినిష్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ చూద్దాము.